హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. ఈ కథ వెలుగు దర్వాజాలో పబ్లిష్ అయింది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా. ఒక గోతిలో జింక పడిపోయింది. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తోంది. అప్పుడు ఆకాశంలో వెళ్తున్న చిలుక చూసింది. చిలుక చూసి వెంటనే అయ్యో జింక ఏదో పడిపోయింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కుందేలుతో చెప్పింది. కుందేలు ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే, హే చిలుక, ఈ జింక ఎవరో కాదు, మా ఫ్రెండ్ చిట్టి జింకకు అవ్వ, పాపం కాలు కూడా లేదు అని చెప్పి నేను ఇప్పుడే చెప్పేసి వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆ చిట్టి జింక ఎక్కడా కనపడలేదు. అప్పుడేం చేస్తుందంటే వెంటనే రాజు దగ్గరికి వెళ్తుంది. రాజా రాజా, ఒక ముసలి జింక గోతిలో పడిపోయింది, వెంటనే కాపాడండి అంటుంది. అప్పుడు రాజు అందరితో కలిసి వచ్చి చూస్తే ముసలి జింక గోతిలో ఉంది. అప్పుడు రాజు అంటాడు, ఈ జింకను తీయాలంటే ఏనుగు రావాలి, ఏనుగు ఆరోగ్యం బాగలేదు కాబట్టి 2-3 రోజులు అవుతుంది, అంతవరకు ఈ జింకకు కావాల్సిన ఆహారం అంతా ఏర్పాటు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. 2 రోజుల తర్వాత ఏనుగు వచ్చి ఆ జింకను గోతిలో నుంచి పైకి లేపుతుందన్నమాట. జింక పైకి లేపాక ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక వారం రోజులు గడుస్తుంది. ఒకరోజు ఆ చిట్టి జింక, జింకవ్వా నువ్వు ఏ గోతిలో పడ్డావు చూపించు అని అడిగిందంట. రా చూపిస్తానని చెప్పి కుంటుకుంటూ వెళ్ళి ఆ గుంత దగ్గరికి వెళ్ళి చూపించింది. అప్పుడు ఈ చిట్టి జింక ఏం చేసిందో తెలుసా, ఉన్నట్లుండి గబాలు లోపలికి తోసేసి చుట్టూ చూసి ఎవరు లేరని చెప్పి సంతోషంతో పరిగెత్తిపోతుంది. కానీ ఆ టైంలో పైనుండే చిలుక చూసేసింది. చూసి చిలుక కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేస్తుంది, రాజు దగ్గరికి వెళ్తుంది. రాజా, ఒక ముసలి జింకను ఆ కుట్టి జింక గోతిలో పడేసింది, వెంటనే కాపాడండి అంటుంది. రాజు వస్తాడు, పులిరాజు వచ్చి చూస్తాడు. వెంటనే ఏనుగుని పిలిపించి ఆ జింకను కాపాడతారు. రాజు ఏం చేస్తాడు, ఆ కుట్టి జింకను రమ్మంటాడు. ఏ చిట్టి జింక, ఎందుకు తోసాం ఎవను, బుద్ధి ఉందా లేదా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు చిట్టి జింక చెప్తుంది, మహారాజా మా అవ్వ జింకకు ఒక కాలు లేదు, ఆహారం వెతుక్కోలేదు, 2-3 రోజులుగా ఏమీ తినలేదు, ఈ గోతిలో తోసానంటే మీరు ఆహారం ఏర్పాటు చేస్తారు, అందువల్ల నేను గోతిలో తోసాను అంటుంది. అప్పుడు రాజు చిట్టి జింకకి ఎంత మంచి మనసు ఉంది అని మెచ్చుకుంటాడు. ఆ జింక వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి, ఇక మీట మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి హెచ్చరిస్తాడు. ఇద్దరు కథ. ఈ కథ మీకు నచ్చిందంటే ఇతరులకు చెప్పండి, లేదంటే మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను సారీ చెప్పుకుంటాను. బాయ్.